2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజున ఎక్స్క్లూజివ్గా నేను మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఈ రోజున ఈ గోల్డ్ వీడియోలో మనకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలియబోతుంది. అండ్ ఇందులో మనం సాధారణంగా ప్రతి గోల్డ్ వీడియోలో మనం నేర్చుకుంది ఏంటంటే, ప్రతిసారి మనం ట్రెండ్ లైన్ వాడినప్పుడల్లా గోల్డ్ కిందే పడుతున్నప్పుడల్లా ఆ ట్రెండ్ లైన్ దాటనంత వరకు, అంటే పైకి వెళ్ళనంత వరకు మళ్ళీ మీకు డౌన్ సైడ్ కరెక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. అది మీ అందరూ చూస్తున్నారు, రెగ్యులర్గా నేర్చుకుంటున్నారు. దీంతో పాటే నేను మీ అందరి కోసము రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ కూడా మీరు నేర్చుకుంటారనే ఉద్దేశంతో అది కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దీనివల్ల 14 గంటలు స్టాక్ మార్కెట్స్ అయితే మీకు ఒక 6 నుంచి 7 గంటల మధ్యలో ఉంటుంది, 9 నుంచి 3:30 వరకు. అదే 9 నుంచి రాత్రి 11:30 వరకు గోల్డ్ మార్కెట్స్ ఉంటాయి కాబట్టి, కమోడిటీ మార్కెట్స్. సో ఇంతసేపు ఉన్న మార్కెట్లో దినమంతా మన వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, మనం వేరే పనులన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడ కూడా ట్రేడింగ్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. కానీ క్లారిటీ అంటూ కావాలి అంటే సడన్గా మనం ఏదో పని చేస్తూ ఒకసారి మార్కెట్ వైపు చూస్తే మనకు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. అసలు గోల్డ్ మార్కెట్ని నేను ఈరోజు ఎలా అర్థం చేసుకోను, నాకు సరిగ్గా క్లారిటీ అంటూ రావట్లేదు, నేను ట్రేడ్ చేయాలా వద్దా అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తారు. వీటన్నిటికీ కూడా ఈ రోజు నుంచి ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ కూడా ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. మీరు రోజంతా చూడకుండా మధ్యాహ్నం ముందన కానివ్వండి, మధ్యాహ్నం తర్వాత కానివ్వండి, గోల్డ్ మూవ్మెంట్ ఒకవేళ ఎంసీఎక్స్ మార్కెట్లో చూసారనుకోండి, ఆ సమయంలో మీకు ఒక ఫుల్ క్లారిటీ కావాలంటే మీరు ఏం చేయాలి, దానికోసం నేను ఒక కొత్త టూల్ పట్టుకొచ్చాను. మనం ఇంతకు ముందుకు కూడా కొన్నిసార్లు నేర్చుకున్నాము, దాని తర్వాత చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు, రిక్వెస్ట్ చేశారు, సార్ క్లారిటీ అంటూ రావట్లేదు, సో దయచేసి ఒకసారి మళ్ళీ ఆ వీడియోలో ఆ విషయం చెప్పండి అన్నారు. సో ఈ రోజున ఇది ఒక స్పెషల్ వీడియో నేను చేస్తున్నాను. నేను మీ ముందు వచ్చేసి ఇవన్నీ కూడా ఒక ఫుల్ క్లారిటీ ఇస్తాను. సో దట్ మీరు బై చేస్తే గోల్డ్ పైకి వెళ్తుందా, లేదంటే సెల్ చేస్తే గోల్డ్ కిందికి వెళ్తుందా అన్న విషయం మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో చూస్తూనే ఉండండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, స్పాట్ మార్కెట్స్ మనం ముందు చూస్తాం కాబట్టి ఎలా ఉందో 24 క్యారెట్ గోల్డ్ చూద్దాం. సో 10,140 రూపాయలు నిన్న ప్రైస్ ఉంటే ఇవాళ మీకు 10,135 రూపాయలు ఉంది, -5 రూపీస్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 22 క్యారెట్ గోల్డ్లో 9,295 నిన్నుంటే ఇవాళ 9,290 ఉంది, -5 రూపీస్ ఇక్కడ. అండ్ ఇందులో మనం చూస్తే 18 క్యారెట్ గోల్డ్ 7,605 నిన్నుంటే ఇవాళ 7,601 ఉంది, అది -4 రూపీస్గా. సో ఇప్పుడు మనం చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రాడే లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో గోల్డ్ ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే 1,192 రూపాయలు ట్రేడ్ అవుతుంది, దాదాపు +35 రూపీస్తో గెయిన్స్ నో. అండ్ ఇందులో మనం చూసుకుంటే 1,263 రూపాయలు హై ఉంటే 1,189 రూపాయలు లో ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇంట్రాడే హై అండ్ లోలో రెసిస్టెన్స్ 1లో మీకు గోల్డ్ 1,05,115 ఈజ్ ది రెసిస్టెన్స్ 1 అండ్ 1,08,28 ఈజ్ ది రెసిస్టెన్స్ 2 అండ్ రెసిస్టెన్స్ 3 చూసుకుంటే 1,01,021 రూపాయలు ఉంది. సో అప్ సైడ్ కానివ్వండి ఆర్ డౌన్ సైడ్ కానివ్వండి, ఛాన్స్ ఉన్నప్పుడు మనం 2 లెవెల్స్ కూడా చూసుకునే కైండ్ ఆఫ్ ఆ అలవాటు ఉంటే చాలా మంచిది. నా సపోర్ట్ 1లో చూసుకుంటే 1,09,000 రూపాయలు ఉంది అండ్ సపోర్ట్ 2 99,816 ఉంది అండ్ సపోర్ట్ 3 99,503. నా ఇందాక మీ అందరికి చెప్పాను, ఆ క్లారిటీ మీకు ఇవ్వబోతున్నాను. ట్రెండ్ లైన్ కూడా మనకి ఇదే టూల్లోనే కనపడాలి. ఇంతకు ముందుకు మనం ఓన్లీ ట్రెండ్ లైన్ ఒకటే వాడేవాళ్ళము. ఎలా గోల్డ్ ఆ ట్రెండ్ లైన్ ని కట్ చేసినప్పుడు పైకి ఎక్కడ దాకా వెళ్తుంది, దాని రెసిస్టెన్స్ ఏంటి, దాని టార్గెట్స్ ఏంటి, అవి ఇక్కడ మనం చూస్తున్నాం సరే. కానీ మనకు అక్కడ కూడా చార్ట్లో కూడా ఒక క్లారిటీ వస్తే బాగుంటుంది కదా, చూడండి. సో ఇది ఇంట్రాడేలో నేను మీకు చూపిస్తున్నాను. ఇది ఒక అవర్లీ చార్ట్. ఎందుకంటే దాదాపు మనకు పొద్దున 9 గంటలకు స్టార్ట్ అయ్యే గోల్డ్ మార్కెట్ ఎంసెక్స్లో చూసుకుంటే రాత్రి 9 అంటే కూడా 12 గంటలండి. అక్కడి నుంచి కూడా మీకు కనీసం ఇంకొక 2 గంటలు ఎక్స్ట్రా మనం అనుకున్నా కానీ 11 o'clock వరకు 11:30 వరకు మార్కెట్స్ ఉంటాయి కాబట్టి, సో దాదాపు 14.5 hours మనకు గోల్డ్ మార్కెట్స్ ఉంటాయి కాబట్టి అస్సలు ఇంత పెద్ద లెందీ ట్రేడింగ్ అవర్స్ని మనము క్లారిటీ లేకపోతే తప్పకుండా లాస్లే అవుతాయి. కాబట్టి అలాంటి లాస్ జరగకుండా నేను ఈ టూల్ మీకు నేర్పిస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. అవసరమైతే ఈ వీడియోలో మీరు పాజ్ చేసి మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, సో దట్ ఇది మీరు మళ్ళీ ప్రతి వీడియోలో చూడకపోవచ్చు. నేను మీ అందరికి కూడా ట్రెండ్ లైన్ ఎలాగైతే డ్రా చేసి చూపిస్తాను కదా, అదిగోండి ఆ ప్రకారంగానే ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ డ్రా చేస్తాను.
సో డ్రా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ కనబడుతుంది బ్లూ కలర్ లైన్లో. మీరు అందరూ జాగ్రత్తగా చూస్తున్నారు కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు రెండో టూల్ మీకోసం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో మనకు వచ్చేసేసి ఈ టూల్ని మనం వాడితే ఒక క్లారిటీ ఎలా మనకు రెసిస్టెన్స్ లెవెల్స్ టార్గెట్ లెవెల్స్ కనపడతా చూపిస్తా. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫిబొనాకీ రిట్రేస్మెంట్. ఇదిగోండి. సో వన్స్ ఐ స్టార్ట్ యూజింగ్ దిస్ టూల్ ఇక్కడ మీకు ఒక క్లారిటీ అంటూ కనపడుతుంది. ఇలా మనము ఒక గోల్డ్ చార్ట్ కోసం మనం క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ. సో చూసారు కదా, బ్లూ లైన్ అండ్ గ్రే లైన్, ఇక్కడ డాటెడ్ లైన్ అంటూ మీకు కనబడుతుంది. ఈ డాటెడ్ లైన్ మనకు ఇందులో కంప్లీట్ గా ఆ ఫిబొనాకీ రిట్రేస్మెంట్ ఇది ఒక మీకు ట్రెండ్ లైన్ లాగా పనిచేస్తుంది. నా సరే, ఇప్పుడు ట్రెండ్ లైన్ అనేది మనం బ్లూ లైన్ తో ప్లస్ గ్రే డాటెడ్ లైన్ తో తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ కి ఒకవేళ గోల్డ్ పెరిగితే నాకు ఎలా తెలియాలి? ఇక్కడ మీరు చూసుకుంటే పైన నుంచి మనం వస్తే ఇక్కడ గ్రే స్కేల్ ఉంది, అంటే ఈ ఏరియా మొత్తం గ్రే ఏరియాలో ఉందన్నమాట. అంటే బాగా బుల్లిష్ గా వెళ్ళి ఓవర్ బాట్ జోన్ లో వెళ్ళిపోవడం. ఒకవేళ ఈ రెడ్ జోన్ లోకి వచ్చింది అనుకోండి గోల్డ్, దీన్నే అంటాం మనము ఓవర్ సోల్డ్ జోన్ అని చెప్పేసి. సో ఓవర్ సోల్డ్ జోన్ లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే ఇక్కడ చూడండి, మనం ఎలాగైతే ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసామో గ్రే లైన్ డాటెడ్ లైన్ కానివ్వండి బ్లూ లైన్ కానివ్వండి, మెల్లగా ఇక్కడ నుంచి ఒక రెండు బార్స్ అంటూ మనకు ఆ లైన్ పైకి వచ్చి కనపడుతున్నాయి. సో దానికి అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ మీకు ఓవర్ సోల్డ్ జోన్ నుంచి ఎల్లో జోన్, గ్రీన్ జోన్ అండ్ డార్క్ గ్రీన్ జోన్ లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు రెసిస్టెన్స్ గురించి వద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మీకు ఆ లెవెల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కనబడుతున్నాయి. 10,410, 1,04,10. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఆ రెడ్ లైన్ మీద నేను ఒక్కసారి ఈ డాటెడ్ లైన్ పెడితే ఇక్కడ మీకు కనిపిస్తుంది 1,421.88. దాని తర్వాత ఆరెంజ్ కలర్ లైన్ మీద పెట్టాను అనుకోండి 1,0785. అండ్ దీని తర్వాత గ్రీన్ లైన్ మీద పెట్టినప్పుడు 1,01,074. సో ఇవన్నీ కూడా టార్గెట్ జోన్స్ అనమాట. సో ఎలాగా ఈ ట్రెండ్ లైన్ దాటిన తర్వాత కొనుక్కుంటే ఇక్కడ దాకా వస్తుంది అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. నేను మీకు రికమెండేషన్ ఇవ్వట్లేదు, నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను ఇక్కడ. బికాస్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ పవర్ విచ్ కెన్ గివ్ యూ మోర్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఉందంటే డబ్బులు లేని వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. సో రికమెండేషన్స్ కానే కాదు, ప్యూర్లీ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఇది. ఇక్కడ మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నా, ఎలాంటి కైండ్ ఆఫ్ క్లారిటీ మీకు కావాలన్నా కానీ ఖచ్చితంగా నన్ను అడగండి. ఈ రోజే కాల్ చేయండి, ఎందుకంటే ఈవినింగ్ 5 to 9 మధ్యలో మీకు మార్కెట్స్ లో హెవీ మూవ్మెంట్ ఉండబోతుంది. దాన్నే మనం అంటాము ఒక ముహూర్తమైన జోన్ అనమాట. సో 5 to 9 మధ్యలో గోల్డ్ వొలటిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ విషయాన్ని మీరు నేర్చుకోవాలనుకుంటే కాల్ చేయండి వీడియో చూడంగానే బిఫోర్ 5 o'clock in the evening. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.